సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి నీ మన పోరాటాలకు ముగింపు వచ్చింది, ధన్యవాదాలు బాబా అని చెప్పే కాలం వచ్చింది, విను తల్లి సంతోషిస్తావు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. అది ఏంటి, బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా. బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, కొద్ది కాలంగా నీ మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. నన్ను మొక్కిన నీకు నేను అన్నీ ఇస్తాను తల్లి, నేను చెప్పేది మాత్రం విను తల్లి. అంతా అయిపోయింది అని నువ్వే నిర్ణయించుకోకు. ఒక్క నిమిషం ఆలోచించి చూడు. నీ చుట్టూ ఉన్న అవకాశాలు నీకు దొరుకుతాయి. ఏది కూడా తానుగా కుదరదమ్మా. అవకాశం కోసం ఎదురు చూడు. నువ్వు గెలిచే అవకాశం కోసం పోరాడాలి. సహజంగా నీకు అన్నీ తెలుసుకో. ఇంతవరకు నీ జీవితంలో అన్ని పోరాటాలు, ఎదురు దెబ్బలు మాత్రమే సంధించావు కదా. కొద్దిగా నిదానంగా ఆలోచించు చూడమ్మా. ఇంతవరకు నీ బాధలు మాత్రమే అనుభవించావా? గెలుపు అనేది అస్సలు రాలేదా? నీ మనసుని అడిగి చూడు బిడ్డ, నీకే అర్థమవుతుంది. జరిగిపోయిన గెలుపు మరిచావు. ఏం చేయాలో తెలియకుండా ఉన్నావు. నిదానం, నమ్మకం ఎంతో అవసరమని తెలుసుకోవాలి. ఏదైనా ఒక సందర్భం ఎదురైతే ఓడిపోయి స్పందించిపోతున్నావు తల్లి. తర్వాత ఏం చేయాలని మర్చిపోతున్నావు. అలాంటి సందర్భంలో నువ్వు చేసే ఒక మంచి పని ఏంటో తెలుసా? బాబా బాబా అనే నా నామాన్ని తలుస్తూ ఉండడం. తర్వాత ఏం చెయ్యబోతున్నావని కూడా నువ్వు మర్చిపోతున్నావు. నీకు తెలియకుండానే చేసే ఒక మంచి పని నా నామస్మరణ తల్లి. మంచి పని అంటే నీకు, నీ కుటుంబానికి భగవంతుని నామస్మరణ. భక్తి అనే పువ్వులు నీకు వికసిస్తుంది. ఆ తరుణం నీకు అనుకూల ఆలోచనలు కలుగుతాయి. భగవంతుని నామస్మరణ చేసేటప్పుడు నా బిడ్డని నేను రక్షింపబడతాను. నిజమైన భక్తి మేలుకుంటుంది. అక్కడ ఒక ప్రశాంతత వస్తుంది. అప్పుడే నీ జీవితంలో జరిగే సమస్యలకు విడుదలవుతావు తల్లి. ప్రార్థనలు, కోరికలు, మొక్కులు కూడా భక్తికి మారు రూపమమ్మా. నీ బాబా అయిన నా మీద భక్తి పెంచుకుంటున్నావమ్మా. నీ కోసమే కాకుండా నీ చుట్టూ ఉన్న వారి కోసం కూడా ప్రార్థనలు పెడుతున్నావు. ఈ గుణానికి భగవంతుడు ఇష్టపడేది ఎలాంటి పక్షపాతం లేని మనసుకు దేవుడు వరమిస్తాడు. భక్తి అనేది వేరే ఏం కాదు తల్లి. బాబా బాబా అని నీ తండ్రి స్థానంలో నన్ను ఉంచావు. అదే నిజమైన ప్రేమ, నిజమైన భక్తి. సంతోషమైన సందర్భమైన సాయి సాయి అని నన్ను తలుచుకుంటావు. బాధగా ఉన్నప్పుడు కూడా బాబా బాబా అని నన్ను తలుచుకుంటావు. ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు కూడా సాయి అని అంటావు. ఈ ప్రేమ నాకు, నా మనసుకు హద్దుకుంది తల్లి. ఆ ప్రేమ ఈ సాయి బిడ్డగా ఏర్పరిచి నీ దగ్గర చేసింది. నా మనసు నిండుగా ఆశీర్వాదం నీకు, నీ చుట్టూ ఉన్న వారికి అందిస్తాను. బాధగా ఉన్న ప్రతి కాలంలో నీకు తోడుగా ఉంటాను. దేనికి కూడా కంటనీరు పెట్టవద్దు తల్లి. నీ మనసులో ఉన్న కష్టానికి ముగింపు కాలం వచ్చేసింది. ఎప్పుడూ కూడా ఓటమిని చూసి కృంగిపోవద్దు. లక్ష్యాన్ని అందుకోవడానికి ప్రయత్నించు. నీ ఆశలు, ఆలోచనలు, కోరికలు నీ లక్ష్యాన్ని అందుకోవడానికి ఉపయోగపడతాయి బిడ్డ. అతి త్వరలో నెరవేరుతాయి. ఏది అంత త్వరగా మారదు బిడ్డ. నీ లక్ష్యం చూసి పయనించు. ఏం లేదు, ఏం రాదు అనే మాటలను మర్చిపో. ఎప్పుడూ నీకు నీడలా, నీకు తోడుగా నేనుంటాను తల్లి. నువ్వు కోరింది అందుకోవడానికి నీ బాబాని తోడుగా ఉంటాను. ఇది ఈ సాయి సత్యవాకు. నా మాట మీద నమ్మకం ఉంచు. నువ్వు కోరుకున్న స్థితి వస్తుంది. నీతో నీ బాబా ఎల్లవేళలా ఉంటాను. ఏ సందర్భంలో కూడా ధైర్యంగా ఉండు. నమ్మకం, ఓపిక ఈ రెండు నాణ్యాలను గట్టిగా పట్టుకో. నీ మన పోరాటాలకు ఒక రిలీఫ్ అనేది దొరుకుతుంది బిడ్డ. కష్టకాలం అంతా ముగిసిపోయే సమయం వచ్చేసింది. అతి త్వరలో నీ జీవితం అంతా బాగుంటుంది. జరగబోయేదంతా చూసి థ్యాంక్ యూ బాబా, ధన్యవాదాలు బాబా అని నాకు చెబుతావు తల్లి. నీకు అవసరమైనవన్నీ సదుపాయాలు చేయడానికి నీకు నేనున్నాను. నమ్మకంతో ఎదురు చూడు తల్లి. నమ్మకం గెలిచే కాలం ఇది. అంతా మంచిగా జరుగుతుంది బిడ్డ. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.